భాస్కర్ రెడ్డి గారిని లిఫ్ట్ చేశారు. కొడాలి నాని గారిని ఇంకా అది దాని మీద నిర్ధారించట్ల. వాళ్ళేమో డినై చేస్తున్నారు, అబ్బాయి మేము అరెస్ట్ చేయలేదని. వాళ్ళు అలా అన్నారంటే పోలీసులు అరెస్ట్ చేసే ఉంటారు, లేదా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతూ ఉండవచ్చు. సార్ వీళ్ళు వాళ్ళు అని అయితే లేదు. 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరిని అరెస్టులు చేస్తారు. అదే దాన్ని కన్ఫర్మ్ చేసుకునేయండి అంతే. మీరు 175 నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా గత ఎమ్మెల్యేలను ప్రస్తుత సమన్వయకర్తలు చెవిరెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దామండి. ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లే ముందర ఆయన మాట్లాడారు, ఏం మాట్లాడారో చూద్దాం. రైట్. ఏంటండి ఇప్పుడు ఆయన అన్నదా అంటే ఏంటంటే కొంచెం అర్థమవుతుంది, ఎవరిని వదిలిపెట్టేది లేదు అంటే పోలీసులనా లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళనా. ఎందుకు ఇప్పుడు కొంత అరెస్ట్ చేసి తీసుకెళ్ళేప్పుడు కొద్దిగా బ్యాలెన్స్డ్గా సంయమనంగా జరిగింది, అరెస్ట్ జరిగింది, లీగల్గా వెళ్తాం, కొంచెం పద్ధతిగా మాట్లాడచ్చు కదా. రాదా అండి అసలు మీకు అలా మాట్లాడటం? సార్ మీరు కేవలం అరెస్ట్ గురించి మాట్లాడుతున్నారు. అరెస్ట్ వెనక జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే, ఆయనకి గతంలో గన్మెన్ గా పనిచేసినటువంటి వ్యక్తిని థర్డ్ డిగ్రీ ఉపయోగించడము, అతని పిఏగా పనిచేసినటువంటి వ్యక్తిని అదుపులో తీసుకొని ఘోరమైనటువంటి పదజాలం ఉపయోగించడము, అతను సాక్షాత్తు ముఖ్యమంత్రికి డీజీపీకి లెటర్ రాశాడు సార్. ఎక్స్ గన్మెన్ అతనికి చెవిరెడ్డి గారికి గన్మెన్ ముఖ్యమంత్రికి లెటర్ రాశాడు. అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఆర్మడ్ రిజర్వ్ కానిస్టేబుల్. అతను ముఖ్యమంత్రికి లెటర్ రాశాడు ఏ రకంగా సిట్ అధికారులు తనని ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తించారు అని చెప్పి. రెండవది, చెవిరెడ్డి గారి డ్రైవర్లను, చెవిరెడ్డి గారి ఆఫీస్ స్టాఫ్ను, చెవిరెడ్డి గారి కుటుంబంలో ఇంట్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని ఏ రకంగా వాళ్ళని ఏదో తీవ్రవాదుల మాదిరి వాళ్ళు వెతికి వాళ్ళ విలేజ్లో ఉన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మొత్తం వాళ్ళందరినీ కూడా తీవ్రవాదుల మాదిరి అరెస్టులు చేసి తీసుకెళ్లారు. అసలు ఎక్కడ తీసుకెళ్తున్నారో చెప్పలేదు, ఎన్ని రోజుల పాటు ఉంచుకుంటారో చెప్పలేదు, వాని మీద ఉన్నటువంటి కేసులు ఏంటో చెప్పలేదు. ఈ విధంగా రోజుల తరబడి చెప్పలేదు కాబట్టి ఈయన మాట్లాడచ్చు అంటారు, అంతేనా మీరు అనేది? నేను సార్ అంటే ఈ రకమైనటువంటి హరాస్మెంట్, మనం ఇంతకన్నా ఎక్కువే చేశాం కదండి. మనం రఘురామకృష్ణరాజు గారు అంతటి పెద్ద మనిషినే లెక్క చేయకుండా ఆయన గుండెల మీద గుండాలని కూర్చోబెట్టి మరీ చేసిన హడావుడి మర్చిపోయామా? మనం గతం ఒకసారి ముందు గుర్తు తెచ్చుకోండి, చేసామా లేదా? రఘురామకృష్ణరాజు గారి గుండెల్లో కూర్చునింది ఎవరైనా ఇప్పటికైనా నిరూపించమని చెప్పండి సార్. వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా. వచ్చి ఆయన అంతా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. ఆయన కూర్చుని ఆయన అరెస్ట్ చేశారు కదా. కూర్చుని ఆయన ఎవరైతే కూర్చున్నారో ఆయన అరెస్ట్ చేశారు. ఆయన ఎవరో గుడివాడ, ఇప్పుడు ప్రస్తుతం బండారు వంశీకృష్ణ గారికి బాగా తెలుసు అంటే వాళ్ళ పార్టీ నాయకుడు ప్రస్తుతం. ఆయన చెప్పగలరు, నాకన్నా ఎక్కువ ఆయనకు నాలెడ్జ్ ఉంటుంది. రఘురామకృష్ణరాజు గారి గుండెల మీద కూర్చొని, అతని పేరేంటండి మర్చిపోయాను, మీ పార్టీ నాయకుడు ఒక ఆయన ఉంటాడు, తులసి, తెలుగుదేశం పార్టీ నాయకుడు. చూడండి ఆయన కన్ఫర్మ్ చేస్తున్నారు, మీకు తెలియదు, ఆయనకు తెలుసు. అదే సార్, స్టేట్మెంట్ ఇస్ డిఫరెంట్, ఎవిడెన్స్ ఇస్ డిఫరెంట్. ఇందాక స్టేట్మెంట్ ఏంటంటే వీళ్ళు అసాంఘిక శక్తులు ఇదన్నారు కదా. వాసుదేవన్ గారు ఇప్పుడు డైరెక్ట్ గా ముఖ్యమంత్రికి లెటర్ రాశాడు అతను కానిస్టేబుల్, అది నిజమా కాదా? వారాల తరబడి ఇప్పటికి కూడా సిబ్బందిని వదలలేదు సిట్ అధికారులు, అది నిజమా కాదా? ఎక్కడుంది సార్ 24 గంటల మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. సరే ఆయన మాట్లాడతారు, వంశీకృష్ణ గారు మాట్లాడతారు. సిట్ అధికారులు ఇంతవరకు వదలలేదు, వంశీకృష్ణ గారు మాట్లాడతారు. సార్ ఇప్పుడు సురేష్ గారు అన్న మాటలు కొన్నిటికి సమాధానం చెప్పాలా? చెప్పండి. చనిపోయిన వాళ్ళ మీద మేము క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నామంట తెలుగుదేశం జనసేన. చనిపోయిన బాబాయ్ మీద ఏం చేశారు సార్? చనిపోయిన బాబాయ్ ప్రశ్న సమాధానం కాదండి, ప్రశ్నకి జవాబు కావాలి. వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తాం, వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తాం, ఇది కరెక్టా? నేను రాబోతున్నాను ఆన్సర్ కి, మీరు అడ్డం పడ్డారు. నేను ఆన్సర్ కి రాబోతా ఉన్నా. అతను బెట్టింగ్ కి పాల్పడలేదు అని అంటా ఉన్నాడు. అతనికి అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పటికీ ఇళ్ల చుట్టూ తిరుగుతా ఉన్నారు. వాళ్ళ నెంబర్లు ఏమైనా కావాలంటే సురేష్ గారి నెంబర్ ఇస్తాను, కట్టుకోమనండి. ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి ఏంటి అనేది మొత్తం సురేష్ గారు క్లియర్ గా ఉంటుంది. అవును సార్, వాళ్ళే సార్. మీరు ఎందుకు ఆవేశపడతారు? మాది గుంటూరు జిల్లా, నాకు తెలుసు స్టోరీ మొత్తం. మీకు తెలీదు? మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తెలుసు. మీరు మాట్లాడుకోండి.
మీరు నీకు- ఇంటర్నల్ గా బయటికి చెప్పనవసరంలా, ఇప్పుడు మీరు బయటికి నీకు చెప్పనవసరంలా, నువ్వు ఇంటర్నల్ గా సంపన్నుడు మాట్లాడుకోండి. కావచ్చు, నీకు డబ్బుతో అవసరం లేకపోవచ్చు, internal గా నువ్వు ఉన్నతంగా మాట్లాడుకోండి. ఉండొచ్చు. సమాజంలో మీరు అప్పులు internal గా తీసుకున్న వాళ్ళందరూ మాట్లాడుకోండి కూడా వాడితోటి. ఈయన అంటే confirm అప్పులు తీసుకున్న చేసేస్తున్నాడు వాళ్ళందరూ కూడా betting వల్ల బెట్టింగ్ కాదు ఆడుతున్నాడా? అని. బెట్టింగ్ వల్ల అప్పులు కాదు చేసిన అని వాళ్ళంతా ఊరంతా బెట్టింగ్ ఆడుతున్నాడా? తెలుసు. ఆ అలాగైతే ఊరంతా సగం రెడ్డపాలెం బ్యాంకులు ఊరు మూసుకోవాలి. మొత్తం అతను ఎలా చనిపోయాడో తెలుసు. అతని తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. అతని తమ్ముడు గుంటూరులో నల్లపాడు పేరేచర్ల మధ్యలో ప్రొక్లైనర్ ఆపరేట్ అతని చేస్తా తల్లిదండ్రులు ఉంటారు. చెప్పారా? అవునా అతని చెప్పారు. తల్లిదండ్రులు చెప్పారా? అవును చెప్పారు. వంశీకృష్ణ గారు చెప్పారు. వంశీకృష్ణ గారు ఓకే సురేష్ గారు ఒక నిమిషం వంశీకృష్ణ గారు ఒక ప్రశ్న ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారని ఒక సీనియర్ నాయకుడు అనంతపురం జిల్లాలో ఉంటారు ఆయన తన్నండి నరకండి మీడియా ముందే వచ్చి మాట్లాడు మరి వారి మీద కనీసం ప్రభుత్వ పరంగా తీసుకునే చర్య పక్కన పెట్టండి పార్టీ పరంగా ఒక ఎక్స్ప్లెనేషన్ అని అడిగారా మీరు అది అడుగుతారు సార్ డెఫినెట్లీ. వీళ్ళు ప్లకార్డులే పట్టుకున్నారు వీళ్ళు ప్లకార్డులే పట్టుకున్నారు ఆయన నేరుగా మాట్లాడాడు ఆయన మా పార్టీలో చోట్లేదు సార్ అట్లాంటి వాటికి. శుభ్రంగా Definitely చూడండి ఆయన అడుగుతారు. హ్యాపీగా ఎక్కువ కూర్చొని suspend మాట్లాడుతున్నాడు అడుగుతారు. చోటు లేకపోవడం ఏం లేదు ఆయన మా కూర్చొనే పార్టీలో మాట్లాడుతున్నాడు ఉంటాయి. ఆయన 130 కూర్చొనే సార్లు మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా 130. ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి సార్. ఎప్పుడండి? కొడాలి ఎన్నిసార్లు అన్నాడు సార్? ఎన్ని మాట్లాడాడు ఆయన ప్రశ్నకు జేసీ ప్రశ్న ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం కాదని ఇందాకే చెప్పాను. ఎన్ని అయినా మాట్లాడారు మీరు ఒక్క నిమిషం వంకాయ సురేష్ గారు బుద్ధి ఆగండి ఆగండి ఆ, సురేష్ మ్యూట్ చేయండి సార్, ఎన్ని మాట్లాడారు సార్, ఆయన మా పార్టీలో డెఫినెట్లీ చర్యలు ఉంటాయి. ఉమ్. చర్యలు ఉంటాయి. చర్యలు ఉంటాయి. బీజేపీ లీడర్ మాధవీలత గారి గురించి ఏం మాట్లాడాడు అదే సార్ తర్వాత కనీసం ఆయన ఏమన్నా క్షమాపణ కూడా చెప్పారు మీకు ఓ, అంటే తెలియదేమో. ముందర మాట్లాడటం తర్వాత క్షమాపణ చెప్పడం అవును సార్ డెఫినెట్లీ క్రమశిక్షణ చర్యలు అయితే మా అయితే పార్టీలో మీరు కూడా ఉంటాయి. ఇప్పుడు సురేష్ గారు మీరు నిన్న ప్లకార్డులు పట్టుకున్నందుకు కానీ ఇప్పుడు క్షమాపణ చెప్పేయండి అయిపోతుంది చెల్లుకు చెల్లు